శృతి అని ఒక అమ్మాయి తన ఇంటి మేడ మీద సాయంకాలం పూటలు అలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా తన కళ్ళు తన ఇంటి గేట్ దగ్గర నిలబడిన ఒక పోస్ట్ మెన్ వైపు వెళ్తుంది. ఆ పోస్ట్ మెన్ తన వేసుకున్న బ్యాగ్ నుండి ఉత్తరం తీసి డోర్ బెల్ కొడతారు. అప్పుడే శృతి డోర్ తీద్దామని పరిగెడుతూ కిందకి వచ్చే లోప వాళ్ళ హస్బెండ్ గౌతమ్ డోర్ ఓపెన్ చేసి ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే శృతి ఇలా అంటుంది, ఎవరికైనా ఏమైనా అవసరం అయి ఉంటే మెయిల్ చేసున్ను కదా, ఈ కాలంలో ఎవరు లెటర్స్తో కమ్యూనికేట్ అవుతారు? ఇలా అనేటప్పుడు గౌతమ్ లెటర్ చూసి ఊరు నుండి శ్రీను చిన్నాన పంపించారు అని అంటాడు. శృతి అంటుంది, అవునా, ఏం రాసున్నారు? అప్పుడు గౌతమ్ ఉత్తరం చదివి ఇలా అంటాడు, చిన్నాన కొడుకు పెళ్ళి, మా ఇద్దరికి ఇక్కడికి రమ్మంటున్నారు. ఇలా వినేసి శృతి అంటుంది, నేను ఊరు ఎప్పుడు చూడనలేదు, నాకు చూడాలని ఉంది. గౌతమ్ అప్పుడు సరే వెళ్దామని ఒప్పుకుంటాడు. ఇద్దరు బ్యాగ్ ప్యాక్ చేసి ఒక్కరోజు తర్వాత కారులో బయలుదేరుతారు. ఊరు దగ్గరికి అయ్యేటప్పుడు సాయంకాలం అయిపోతుంది. గౌతమ్ మ్యాప్ చూసి డ్రైవ్ చేస్తున్నాడు, కానీ గౌతమ్కి దారి తప్పినట్టు అనిపిస్తుంది. అప్పుడే సడన్ గౌతమ్కి ఏదో రాగం వినిపిస్తుంది. అప్పుడే గౌతమ్ కార్ సైడ్ చేసి చూశాడు. అక్కడ ఇద్దరు మనుషులు సైకిల్లో పాటలు పాడుతూ వెళ్తున్నారు. అప్పుడు గౌతమ్ వాళ్ళకి చూసి చెయ్యి బయటికి తీసి సైకిల్ చేస్తాడు. వాళ్ళు ఇద్దరు సైకిల్ ఆపేసి ఏమైంది అని అడిగారు. అప్పుడే గౌతమ్ శ్రీను చిన్నాన ఇల్లు ఎక్కడని అడిగాడు. అప్పుడే వాళ్ళిద్దరూ ఇలా అంటారు, మేమిద్దరం వాళ్ళ ఇంటి నుంచే వచ్చాము, కావస్తే మేము ముందున వెళ్తున్నాము, మీరు మాకు చూసి వెనక నుండి రండి అని అంటారు. గౌతమ్ సరేనండి అని డ్రైవ్ స్టార్ట్ చేస్తాడు. శృతి మాత్రం చల్లటి గాలిలో ఎంజాయ్ చేస్తూ డోర్ బయటకు చూస్తూనే ఉంది. గాలి కోసం జుట్టు మొత్తం ముందుకి రావడంతో తను మిర్రర్ చూసి హెయిర్ని సైజ్ చేస్తుంది. అప్పుడే మిర్రర్లో తను ఒక వ్యక్తిని ఫాస్ట్గా తన ఈ కారు వెనకల పరిగెట్టినట్లు చూస్తుంది. అలానే చూస్తూ చూస్తూ ఆ వ్యక్తి కార్ నుండి ముందుకి ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్ళిపోతాడు. శృతి అది చూసి చాలా షాక్ అయిపోతుంది. శృతి చూస్తూ చూస్తూ మధ్యరాత్రి అయిపోతుంది. ఫైనలీ వాళ్ళ చిన్నాన్న ఇంటికి వాళ్ళు చేరిపోయారు. అక్కడ వాళ్ళ చిన్నాన్న పిన్ని వాళ్ళ హ్యాపీనెస్ చూసి చాలా ట్రైడ్ అయిపోయిన శృతి ఫేస్ నుండి చిన్న స్మైల్ వస్తుంది. అప్పుడే వాళ్ళ ఇద్దరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సడన్గా శృతికి కార్లో జరిగిన ఘటన గురించి గుర్తుకి వచ్చి గౌతమ్కి చెప్తుంది. తన మాట వినే లోప సడన్గా ఏదో గట్టిగా సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరూ సౌండ్ వైపు పరిగెడతారు. వాళ్ళతో పాటు వాళ్ళ చిన్నాన్న పిన్ని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళి చూసేటప్పుడు ఇంటి ముందున ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఒక మేకపోతుని తాడుతో గట్టిగా కట్టినట్లు అందరూ చూశారు. ఆ చెట్టు కింద కొంతమంది కర్రతో కొట్టి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ ఉన్నారు. మళ్ళీ కొంత సమయంలో ఆ మేకపోతుని ఇడిచిపెట్టి కిందకి తెచ్చారు. అలానే తెల్లవారి అయిపోయింది. గౌతమ్ వాళ్ళ పిన్ని వంట చేసేటప్పుడు శృతి వెళ్ళి తన దగ్గర కూర్చొని సహాయం చేస్తూ ఆ రాత్రి జరిగిన గురించి అడుగుతోంది. అప్పుడు వాళ్ళ పిన్ని ఇలా అంటుంది, ఇది అప్పుల్లో జరిగిన ఒక విషయం, నేను చెప్పాను అని ఎవ్వరికి చెప్పకు అని చెప్తుంది. అప్పుల్లో ఈ దగ్గరలో ఒక ఇల్లు ఉండేది. అక్కడ కొత్తగా ఇద్దరు మొగుడు పెళ్ళాలు చేరారు. వాళ్ళ ఇద్దరు రోజు నీసు వండి తింటూ ఉంటారు. ఒక రోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి దారి నుండి వెళ్ళేటప్పుడు ఏదో భయంకరమైన కంపు వేస్తుంది. అతను చూసేటప్పుడు ఆ కంపు ఆ ఇంటి నుండే వస్తుంది. అలానే ఇక్కడ ఉన్న అందరికి తెలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద నుయ్య ఉంది. అది అందరూ వెళ్ళి అక్కడికి చూసేటప్పుడు అందులో మేకపోతు, కుందేల, ఆవు, పాము, కోడి ఇవన్నీ
అందులో చచ్చిపోయి పడుంటాయి. అవి చూసి ఈ ఊరు మనుషులకి పశు హత్య చేసే వాళ్ళకి ప్రాణాలతో ఉంచకూడదు అని కోపంగా వాళ్ళిద్దరికి ఆ చెట్టు దగ్గరకి తీసుకెళ్లి చంపేస్తారు. అప్పుడు నుండి ఆ విల్లు చీకటిగా ఉండిపోతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు వరకు వాళ్ళ ఆత్మలు ముందులానే పశు హత్య చేస్తూ అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆ చోటుకి ఎవరు వెళ్ళడం మానేశారు. ఇలా చెప్పి గౌతమ్ వాళ్ళ పిన్ని అంటుంది, అసలు అలాంటి రాక్షసులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ కథ వినేసి శృతి తల తిరుగునట్లు అనిపిస్తుంది. అక్కడ నుండి తన లెగిసి తన రూమ్ వైపు వెళ్ళిపోతుంది. శృతి తన పిన్ని చెప్పిన ఘటన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే రాత్రి అవడంతో గౌతమ్ ఇంకా శృతి పడుకుంటారు. శృతి గౌతమ్కి చూస్తుంటుంది. తన హస్బెండ్ చాలా నిద్రలో ఉన్నాడు. శృతి పడుకొని ఆ ఘటన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే తన పైన గౌతమ్ చెయ్య మెల్లిగా తీసి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి తన మంచు పడిన వల్ల అంతగా ఏం కనిపించట్లేదు. శృతి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి వేరే గల్లీ నుండి ఆ భయంకరం ఇల్లు దగ్గరికి వెళ్ళి చూసింది. అక్కడ మొత్తం దొంగలు. ఇల్లు పైన కొన్ని కాకులు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. శృతి ముందుకి అడుగులు వేసి తలుపు తీస్తుంది. అప్పుడే ఆ ఇల్లు ముందున నుయ్య ఉండడం చూసింది. ఆ ఇంట్లో 2 తలుపులు వీడే ఉన్నాయి. అది వీడే ఉండడంతో శృతి లోపలికి వెళ్ళింది. తన ఇల్లు మొత్తం చూసి లాస్ట్ రూమ్లో ఆగిపోతుంది. అక్కడ 2 ఫోటోలు గోడలకి తగిలి ఉంటాయి. ఆ దగ్గరలో ఒక టేబుల్ పైన కాలుకి వేసుకున్న మెట్టులు ఉంటుంది. శృతికి ఆ మెట్టులు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. తను ఆ మెట్టులు తీసి తన కాలుకి వేసుకుంది. ఇల్లు మొత్తం చూసి మరొక డోర్ నుండి తను బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు తను నడిచినప్పుడు వెనక నుండి ఎవరో నడిచినట్టుగా అనిపిస్తుంది. శృతి వెనక తిరిగి చూసింది, కానీ వెనక పక్క ఎవరు ఉండరు. అలానే ముందుకి వెళ్ళేగాన ఆ నుయ్య వెదురు పడడంతో తను నుయ్య వైపు చూసింది. అప్పుడు వెనక నుండి ఎవరో శృతికి నీళ్ళలోకి తోసేస్తారు. అలానే తెల్లవారైంది. శృతి వాళ్ళ శ్రీను చిన్న ఇంట్లో చవల పిల్లని కత్తితో పొడిసి చంపేస్తుంది. తను చంపడంతో అందరూ చూసేస్తారు. అది చూసి శ్రీను చాలా కోపమైపోతాడు. శ్రీను వాళ్ళ భార్య మౌనంగా జడుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ శృతి చేయి పట్టుకొని రూమ్ వైపు పట్టుకొని వెళ్తాడు. మరొక పక్క గౌతమ్ వాళ్ళ చిన్నాన కోపం అవుతూ ఇలా అంటూ ఉంటాడు, మనం బ్రాహ్మిన్స్, అసలు మా ఇంట్లో ఇప్పుడు వరకు పశుహత్య అవ్వనే లేదు. ఈ అమ్మాయి వచ్చి పశుహత్య ఎలా చేయగలిగింది అని అంటూ ఉంటాడు. అతని భార్య మౌనంగా ఆలోచిస్తూ ఆ రోజు శృతితో ఆ దెయ్యం విల్లు గురించి చెప్పాను అని చెప్పేస్తుంది. అప్పుడే గౌతమ్ వాళ్ళ చిన్నాన ఇలా అంటారు, అయితే శృతి అక్కడికి వెళ్ళినట్లువా అని కోపంగా అడుగుతూ ఉంటారు. కానీ అతని భార్య నాకు తెలియదండి అని చెప్తుంది. అప్పుడే శ్రీను మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, అసలే కొడుకు పెళ్ళి, మరొక పక్క ఆ ఘటన. శ్రీను రాత్రి అవడంతో గౌతమ్ రూమ్కి వెళ్ళి కోపంగా చెప్తాడు, నువ్వు ఈ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపో, ఇంట్లో పెళ్ళుంది, పెళ్లిలో ఏదైనా ఘటన అయితే నేను భరించలేను. శృతి అది ఇంటూ మౌనంగా బెడ్ పైన పడుకొని చూస్తూ ఉంటుంది. గౌతమ్ వాళ్ళ పిన్ని అయ్యో పాపం అని తనని చూస్తూ ఉంది. కానీ తన మొగుడు మాటకి తప్పి ఏం చెప్పలేదు. అప్పుడే శృతి లెగిసి ఇలా అంటుంది, ఏం శ్రీను, నేనెందుకు నీ ఇంట్లో ఉండలేను, నాకు ఉంచకులే, ఈ అమ్మాయిని ఉంచుతావుగా, నేనైతే తన శరీరంలోనే ఉన్నాను కదా. అందరూ భయపడుతూ అడుగులు వెనక్కి వేస్తున్నారు. శృతి మాత్రం బెడ్ పైన కూర్చొని ఇలా అంటుంది, ఏం తప్పు చేసింది ఈ అమ్మాయి, ఇదే కదా నా ఇంటికి రాత్రికి వచ్చి మొత్తం విల్లు చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. నేను తన పాటు వెనక వచ్చేసాను. ఇలా అనేసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. మ్యాజిక్ చూస్తారా అందరూ అని అడిగింది. ఒకేసారి అప్పుడు తుఫాన్ లాంటి గాలి వచ్చి రూమ్ లోపల ఉన్న అందరూ గాలితో బయటికి వెళ్ళిపోయారు.
రూమ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. లోపల నుంచి మాంసం మాంసం కావాలి అని గట్టిగా అరుస్తూ శబ్దం వినిపిస్తుంది. అవి చూసి ఇంట్లో వాళ్ళు పెళ్లి డేట్ ముందుకి మార్చేశారు. అలానే చాలా రోజులు గడిచిపోతుంది. గౌతమ్ శృతికి చూడాలి అనిపించి ఎవరికి చెప్పకుండా వెనక డోర్ నుండి చిన్న డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి దాక్కొని చూస్తాడు. అతను ముందున శృతి భయంకరంగా నిలబడి పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తూ తన చెయ్యని కొరికి తన రక్తంని తాగుతూ ఉండడం అవన్నీ చూసి గౌతమ్ కళ్ళ నుండి కన్నీరు వచ్చేస్తుంది. గౌతమ్ అవి చూసి భరించలేకపోయి వాళ్ళ చిన్నన్న దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను శృతికి పట్టుకొని టౌన్లోకి వెళ్ళిపోతాను. ఇలా అనేటప్పుడు శ్రీను అంటాడు, తన సిచ్యువేషన్ ఏం బాలేదు, ఇప్పుడు తీసుకువెళ్తే బాగోదు. ఇలా అనేటప్పుడు గౌతమ్ అంటాడు, తనని నేను ఇలా చూడలేను, ఇక్కడ ఉంటే నా భార్యకి ఏమైనా అయిపోతుంది, నేను అక్కడికి వెళ్ళి మంచి హాస్పిటల్లో చూపిస్తాను. ఇలా అనేటప్పుడు శ్రీను అంటాడు, నీకేమనిపిస్తుంది, నీ భార్య చేసే పనులు హాస్పిటల్కి వెళ్తేనే బాగా అయిపోతుందా? అలా చిన్న రోగం అయి ఉంటే నీ పెళ్ళం ఎప్పుడో బాగైపోయాను, ఇంకా నా కొడుకు పెళ్ళి ఎప్పుడో అయిపోయాను. ఇలా మాట్లాడుకునే అప్పుడు గౌతమ్ వాళ్ళ పిన్ని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, తన ఒంట్లో దెయ్యం ఉంది, అసలు ఇవంతా నా గురించే జరుగుతుంది. ఆ రోజు తనని ఆ దెయ్యం ఇల్లు గురించి చెప్పకపోయి ఉంటే బాగున్నాం. ఇప్పుడు తనకి పరిష్కారం ఆ దేవుడి మీదే వదిలేయాలి. అప్పుడే గౌతమ్కి ఆ దెయ్యం ఇల్లు గురించి శ్రీను ఇంకా తన పిన్ని చెప్తారు. అది వినేసి గౌతమ్ బాగా ఆలోచనలో పడిపోతాడు. గౌతమ్ ఆలోచిస్తూ బయటికి నడుస్తూ చాలా దూరం పొలాలు మధ్యలో ఉన్న చెరువు దగ్గర కూర్చొని శృతి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత గౌతమ్ లెగిసి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వెనక నుండి ఎవరో పిలిచినట్లు వినిపించింది. వెనక తిరిగి చూసేటప్పుడు అక్కడ ఒక నలుగురు వ్యక్తులు చలి కోసం అక్కడ అగ్గి మంటని వేసి అక్కడ కూర్చున్నారు. అది చూసి గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అందులో ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు, అసలు ఏమైంది, ఇలా ఉన్నావు, మాకు చెప్తే నీ మనసులో కొంచెం బాగుంటుంది అని చెప్తాడు. అప్పుడే గౌతమ్ ఆపుకోలేక తన భార్య గురించి చెప్తాడు. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, నీ భార్య నీకు ఒక ఘటన గురించి చెప్పింది. ఆ కార్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఫాస్ట్గా గాలిలా ఆ కార్ వెనకల్లా పరిగెడుతూ ముందుకి వెళ్ళిపోయాడు. ఇలా చెప్తప్పుడు గౌతమ్ మౌనంగా అప్పుడు ఆ ఘటన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అది గుర్తొచ్చి, అవును నాకు గుర్తుంది, మధ్యలో ఏదో శబ్దం వినిపిస్తే మేమందరం బయటికి వెళ్ళిపోయాం, తన మాట మరి అంతగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక వ్యక్తి ఇలా అంటాడు, అసలు ఆ రోజు మీ భార్య చూసిన వ్యక్తి అది నేను. మీకు నేను ముందుగానే ఈ ఊరు సేఫ్ కాదు అని ఒక సంకేతం ఇచ్చాను. అలా అనేటప్పుడు సడన్గా తుఫాన్ లాంటి గాలి వస్తుంది. అప్పుడు ఆ నలుగురు వ్యక్తులు కిందకి తల పెట్టుకొని ఉన్నారు. గౌతమ్ వాళ్ళ వైపు చూసి తను ఆల్సో కిందకి తలపెట్టి చూసేటప్పుడు ఆ నలుగురు కాలు వెనక వైపు ఉన్నాయి. అది చూసి గౌతమ్ చాలా భయపడతాడు. ఆ తుఫాన్ లాంటి గాలి మళ్ళీ ఆగిపోతుంది. కానీ గౌతమ్ లోపల జడుస్తూ బయటికి నటించినట్లు మౌనంగా ఉన్నాడు. అక్కడ ఉన్న నలుగురు వాళ్ళు ఇలా అంటారు, ఈ ఊరు దెయ్యాల ఊరు, బహుశా ఆ ఆత్మ రావడం కారణం మీ భార్య ఆ ఇంటికి వెళ్ళి రావడంతో, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న ఏదో వస్తువు తేవడంతో ఆ ఆత్మ తన శరీరంలో చేరింది. ఇలా అనేసి ఆ నలుగురు వెళ్ళిపోతారు. అప్పుడే గౌతమ్ నెమ్మదిగా ఇంటికి వెళ్ళి శృతి ఉన్న రూమ్ ఓపెన్ చేసి చూస్తాడు. శృతి కింద ఫ్లోర్ మీద పడుంటుంది. తనని చూసి ఏడుస్తూ గౌతమ్ మనసులో ఇలా అనుకుంటాడు, అసలు నువ్వు ఏం వస్తువు తెచ్చావు, ఆ వస్తువు వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అందరికీ ఇబ్బందిలో తెస్తున్నావు. ఇలా అని శృతి తల నుండి కాలు వరకు చూస్తాడు. అప్పుడే గౌతమ్ దృష్టి శృతి లెఫ్ట్ పాదంకి వేసుకున్న మెట్ల వైపు వెళ్ళింది.
గౌతమ్ అప్పుడు ఇలా అనుకుంటాడు, అసలు ఆ మెట్టుల్ని నేను ఎప్పుడు చూడనేలేదు, శృతి పాదంలో చూడనేలేదు ఇప్పుడు ఇలా అని ఆ మెట్టుల్ని లాగడానికి ట్రై చేశాడు. అప్పుడే శృతి లేచి నవ్వుతూ అంటుంది, అసలు ఏమనుకున్నావు, మెల్లిక ఆ మెట్టుల్ని తీసేద్దామనా ఇలా అని గట్టిగా అరుస్తుంది. ఆ అరిచే శబ్దం వినేసి ఇంట్లో అందరూ ఆ రూమ్ దగ్గరికి వచ్చి చూసేటప్పుడు గౌతమ్ రూమ్ బయట కూర్చొని జడుస్తూ ఉంటాడు. అందరూ రావడంతో గౌతమ్ అందరికీ అరుస్తూ ఇలా అంటాడు, శృతి కాలులో మెట్టులుంది, అది ఆ దుష్టశక్తిది, అది ఎలా అయినా తీసేయాలి అని చెప్తాపుడికే శృతి కోపంతో శ్రీను వాళ్ళ చిన్న కూతురికి పట్టుకొని చంపేయాలి అని ఉన్నప్పుడే గౌతమ్ వెనక నుండి పెద్ద ఇనుము రాడ్తో తలపైన కొడతాడు. అప్పుడే శృతి కింద పడిపోతుంది. అప్పుడు గౌతమ్ వాళ్ళ పిన్ని పరిగెడుతూ వెళ్ళి కాలుకి తగిలిన మెట్టుల్ని తీసి గౌతమ్కి వేస్తుంది. గౌతమ్ ఆ మెట్టుల్ని తీసుకొని చెరువు దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. తన వెనక శృతి భయంకరం రూపంగా పరిగెడుతుంది. గౌతమ్ జడకుండా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ కాలు మెట్టులు ఇసిరే లోప శృతి వచ్చేసి గౌతమ్ పట్టుకున్న మెట్టులు అది ఇచ్చేసే అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే సడన్గా ఆ నలుగురు వ్యక్తి మళ్ళీ కనిపిస్తారు. వాళ్ళ శృతికి పట్టుకొని ఆ ఆత్మని బయటికి పంపేలా చూస్తారు. గౌతమ్ ఆ మెట్టుల్ని అగ్గినప్పుల్లో వేసేస్తాడు. అప్పుడే శృతి ముందులా మారిపోతుంది. ఇంకా ఆ నలుగురు వ్యక్తి మాయమైపోతారు. గౌతమ్ శృతికి పట్టుకొని మనసులో ఆలోచిస్తాడు, ఆ నలుగురు వ్యక్తులు దేవుళ్ళ కాపాడ్డారు అని. ఆ తర్వాత శృతికి భుజంపై పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ముందులా శృతి మారిపోవడంతో అందరూ సంతోషించారు. పెళ్ళి అయ్యే వరకు గౌతమ్ అక్కడ ఉండకుండా శృతిని పట్టుకొని తిరిగి టౌన్లోకి వెళ్ళిపోతాడు.